హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. ఏ సినిమాలోనైనా హీరోకి ఎలివేషన్ రావాలంటే విలన్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి పవర్ఫుల్ విలన్ పాత్రలు రాసే డైరెక్టర్లే ఆ పాత్రల్లో నటిస్తే, అవును, మెగాఫోన్ వదిలి మేకప్ వేసుకొని హీరోలకే చుక్కలు చూపించిన 15 మంది డైరెక్టర్ల గురించి ఈ వీడియోలో చూద్దాం. లిస్టులో ఉన్న పేర్లు చూస్తే మీరే షాక్ అవుతారు. మొదటగా ఎస్జే సూర్య గారు. ఎస్, ఈయన డైరెక్టర్గా ఖుషి, నాని, ఇంకా కొమరం పులి అనే సినిమాలు చేశారు. కానీ వాటికన్నా ఎక్కువగా స్పైడర్ అనే సినిమాలో సైకో కిల్లర్ పాత్ర చేశారు. అలాగే సరిపోదా శనివారంలో కూడా క్రూరమైన పోలీస్ పాత్ర, ఇంకా మార్క్ ఆంటోనీ మానాడు సినిమాల్లో కూడా ఈయన విలన్గా నటించారు. ఇక రెండో వ్యక్తి వచ్చేసి సముద్రకని గారు శంభో శివ శంభో అనే సినిమాని, ఇంకా నాడోడిగల్ అనే సినిమా, ఈ రెండు డైరెక్ట్ చేశారు. ఒకటి తెలుగు, ఇంకోటి తమిళ్. కానీ విలన్గా అలా వైకుంఠపురంలో, క్రాక్, సర్కారు వారి పాట అంటూ అద్భుతంగా నటించారు. ఇక మూడో వ్యక్తి గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఎస్, ఈయన డైరెక్టర్గా ఏం మాయ చేసావే, ఘర్షణ, సాహసం, శ్వాసగా సాగిపో అంటూ చాలా మంచి సినిమాలు తీశారు. కానీ విలన్గా మైకల్ అనే సినిమాలో గ్యాంగ్స్టర్గా, ఇంకా విడుదల అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్గా, అది కూడా నెగిటివ్ షేడ్స్ పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టారని చెప్పుకోవాలి. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి అనురాగ్ కశ్యప్ గారు. ఎస్, డైరెక్టర్గా ఆయన గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అని ఒక మూవీ చేశారు. ఇది బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈయన విలన్గా మహారాజా అనే సినిమాలో, విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మహారాజా అనే సినిమాలో, అలాగే అంజలి సీబయ్యే, నయనతార మెయిన్ లీడ్ రోల్గా నటించిన ఈ సినిమాలో కూడా విలన్గా నటించారు. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి కల్ట్ క్లాసిక్ హిట్స్ ఇచ్చిన ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్గా అద్భుతమైన దర్శకుడు. ఈయన నరసింహనాయుడు అనే సినిమాలో బాలకృష్ణ గారిని రెచ్చగొట్టే పాత్ర చేశారు. అంటే విలన్ పాత్ర కాకపోయినా కూడా కొంత ఆ షేడ్ ఉన్న పాత్ర. అలాగే ఆడువారి మాటలుగా అర్థాలే వేరులేలో కూడా కోడల్ని ఇబ్బంది పెట్టే పాత్ర, ఇంకా పూర్తి స్థాయి విలన్ కాకపోయినా కూడా లిటిల్ బిట్ నెగిటివ్ షేడ్స్ చేసుకుంటూ అదరగొట్టారు. ఇక ఆరో వ్యక్తి వచ్చేసి శ్రీకాంత్ అడ్డాల. ఎస్, సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు, ఇంకా కొత్త బంగారు లోకం అంటూ మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ గారు పెదకాపు 1 అనే సినిమాలో విలన్గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడో వ్యక్తి వచ్చేసి పోసాని కృష్ణమురళి గారు. డైరెక్టర్గా ఆయన ఆపరేషన్ దుర్యోధన అని ఒక అద్భుతమైన సినిమా తీశారు. కానీ ఆ తర్వాత టెంపర్ అనే సినిమాలో ఎన్టీఆర్ని మార్చే విలన్ ఆర్ క్యారెక్టర్, లైక్ లిటిల్ బిట్ నెగిటివ్ షేడ్స్. అయితే ఆయనది మంచి క్యారెక్టరే, అయితే అందులో గట్టిగా అరచడం, డిఫరెంట్ పాత్రను తీశారు. అలాగే నాయక్ అనే సినిమా, అలాగే అతడు అనే సినిమాలో కూడా కామెడీ విలన్గా అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. ఇంకా ఎనిమిదో వ్యక్తి వచ్చేసి తరుణ్ భాస్కర్. ఎస్, పెళ్లి చూపులు, ఇంకా ఈ నగరానికి ఏమైంది, ఈ రెండు సినిమాలకి కల్ట్ క్లాసిక్లు. ఈ రెండు సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈయన ఆ సినిమాల్లో డైరెక్టర్గా ఉంటే విలన్గా కీడా కోలా అని ఆయనే డైరెక్ట్ చేసిన సినిమాలో నాయుడు అనే డాన్ పాత్ర నటించారు. అద్భుతంగా చేశారు. అట్ ద సేమ్ టైం సీతారామం అనే సినిమాలో చిన్న నెగిటివ్ టచ్ ఉన్న లాయర్ పాత్ర చేశారు. అంటే పూర్తి నెగిటివ్ షేడ్స్ కాదు, చిన్న టచ్ ఉన్న పాత్ర. ఇక తొమ్మిదో వ్యక్తి వచ్చేసి మహేష్ మంజ్రేకర్. ఎస్, ఈయన వాస్తవ్ అనే హిందీ బ్లాక్ బస్టర్ సినిమా తీశారు డైరెక్టర్గా. కానీ విలన్గా మాత్రం అదుర్స్ అనే సినిమాలో మన ఎన్టీఆర్ గారికి అంటే ఆపోజిట్గా కామెడీ విలన్గా, అట్ ద సేమ్ టైం డాన్ సీను, ఇంకా సాహో, ఒక్కడున్నాడు అనే సినిమాలో కూడా విలన్గా నటించి అద్భుతంగా పేరు సంపాదించుకున్నారు. ఇక పదో వ్యక్తి వచ్చేసి పి రవిశంకర్. ఎస్, డైరెక్టర్గా దుర్గి అనే కన్నడ సినిమా తీశారు. అయితే ఈయన మీ అందరికి తెలిసిందే, మన సాయి కుమార్ గారి తమ్ముడు. ఈయన విలన్గా ఢమరుకం అనే సినిమాలో అంధకాసురుడు అనే క్యారెక్టర్, అలాగే అరుంధతిలో ఈయన విలన్ కాకపోయినా సోను సూద్కి డబ్బింగ్ చెప్పి విలన్ పాత్రకి ఇంకొంత యాడ్ ఆన్ ఇచ్చారు, అంటే కళని తెచ్చారు. ఇంకా అలాగే కుర్రాడు అనే సినిమాలో కూడా ఈయన విలన్గా నటించారు. కెంపెగౌడ అని చెప్పేసి కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈయన విలన్గా సూపర్గా దూసుకెళ్తున్నారు. అయితే ఈయన విలన్ కమ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. ఇక 11వ వ్యక్తి వచ్చేసి ఏ భాగ్యరాజ్ గారు. ఎన్నో తమిళ్ బ్లాక్ బస్టర్స్ హిట్ ఇచ్చిన ఈయన తెలుగులో కూడా కొన్ని రీమేక్ అయ్యాయి. ఈయన డిటెక్టివ్ అనే సినిమాలో విశాల్ సరసన, అంటే విశాల్ హీరోగా ఉన్న దాంట్లో మెయిన్ విలన్ పాత్ర పోషించారు. ఇక 12వ వ్యక్తి వచ్చేసి జే మహేంద్ర గారు. ఈయన మలురం అనే క్లాసిక్, అంటే రజనీకాంత్ గారి హీరోగా క్లాసిక్ మూవీ ఇచ్చారు. ఆయన పోలీసోడు అనే సినిమాలో, అంటే థియరీ అది తమిళ్లో,
విజయ్ గారు హీరో కదా, ఆ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించారు. ఇక 13వ వ్యక్తి వచ్చేసి మణివన్నన్. గోపాలరావు గారి అబ్బాయి అంటూ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా తీశారు ఈయన. కానీ ఆయన ఇక విలన్ గా నరసింహ అదే మన పడయప్ప అనే సినిమాలో విలన్ గా, అలాగే రజనీకాంత్ కి విలన్ గా నిజంగా సూపర్ గానే చేశారని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ప్రేమిస్తే అనే సినిమాలో కూడా కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని చేశారు. ఇక 14వ వ్యక్తి వచ్చేసి ఆర్ పార్థిబన్ గారు. ఈయన కొత్త కప్పు తెలుగులో అందమైన మనసులో అనే సినిమాగా కూడా రీమేక్ అయ్యింది ఇది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఈయన నేను రౌడీనే అనే విజయ్ సేతుపతి ఇంకా నయనతార గారు జంటగా నటించిన దాంట్లో మెయిన్ విలన్ గా నటించారు. ఇక 15వ వ్యక్తి వచ్చేసి భారతీ రాజా గారు. సీతాకోక చిలుక అంటూ తమిళ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ ఇచ్చిన ఈయన యువ అనే సినిమాలో సూర్య ఇంకా సిద్ధార్థ్ విలన్తో ఉంటుంది ఒక సినిమా. ఈ సినిమాలో విలన్గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సో వీళ్ళే కాకుండా మన రామ్ గోపాల్ వర్మ కూడా కోబ్రా అనే సినిమాలో విలన్గా చేశారు. కానీ అది పెద్దగా ఆడలేదు. వీళ్ళల్లో మీ ఫేవరెట్ విలన్ ఎవరు? నాకైతే ఎస్జే సూర్య గారు, ఇంకా ఆయన యాక్టింగ్ అన్నా ఆయన డైరెక్షన్ అన్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మరి మీ ఓటు విలన్గా మారిన ఏ డైరెక్టర్కి మీరు ఓటేస్తారో ఒకసారి మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం మా సినీ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.